హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం 12 అవుతుంది. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేసి మనకి ఆదాయం ఎంత మిగులుతుందా, ఎంత వస్తుందా అనేది లైవ్లో డ్యూటీ చేసి లైవ్లో అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఫుల్ వీడియో అనేది చూడండి. మరి బిజినెస్ ఎలా ఉందా, ఎలా ఉంటుందా అనేది. వర్షం అయితే బాగా మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. ఈరోజు అయితే మనము మార్నింగ్ 4కే ఆన్ చేసినాము. టైం వచ్చేసి 12 అవుతుంది. మియాపూర్లో ఉన్నాం. అమౌంట్ ఏం కాలే అసలు. కోటి అంట, కోటి పడినది. ఓలాలో పోలేదు, యాక్సెప్ట్ చేయలే. మియాపూర్లో ఉన్నా నేనైతే ప్రజెంట్ ఇప్పటికైతే తిరిగిన కిలోమీటర్స్ 84. నా వెహికల్ వచ్చేసి సిఎన్జి వెహికల్, వేగనార్ 2024 మోడల్ సిఎన్జి వెహికల్, రెంటల్ వెహికల్, ఓన్ వెహికల్ కాదు, రెంట్ వెహికల్. మీకు కూడా ఇది మన బిజినెస్ చూసినాక మీకు కూడా వెహికల్ తీసుకోవాలి, ఒకవేళ రెంటల్లో తీసుకోవాలి అనుకుంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే, ఇట్స్ నాట్ ప్రమోటింగ్, జస్ట్ ఎవరన్నా ఈ ఫీల్డ్లో కొత్తగా రావాలి అంటే, కొత్తగా ఒకేసారి 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్ పెట్టి వీడియోస్ చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వచ్చే కన్నా ఒక 1 వీక్ లేదా 2-3 డేస్ అట్లా రెంటల్ వెహికల్ మీద చేసి మీరు అంత అమౌంట్ ఇన్వెస్ట్ పెట్టడం కరెక్ట్ అని నేను మీకు హెల్ప్ చేస్తున్నా. చూడండి, 1 వీక్ అనేది చూసాక మీరు ఒకేసారి అమౌంట్ పెట్టండి, పెట్టకపోకూడదు. పెట్టొద్దు, నీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నా. నేనే తీసుకో అని చెప్పను, తీసుకోవద్దు అని చెప్పను. తీసుకోండి అని చెప్పాను అనుకో, బిజినెస్ లేదు, నువ్వు తీసుకోమంటే తీసుకున్నా, నువ్వు లాసు అంటారు. ఒకవేళ తీసుకోవద్దు అని చెప్పింది అనుకో, నువ్వు ఇంత చేస్తున్నావు, నాకెందుకు కాదు, స్వార్థం ఉంది నీకు అని అనుకుంటారు. అందుకని చెప్తున్నాను, వీడియో అనే ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ ఫీల్డ్లోకి రావాలి అన్నట్లయితే వెహికల్ చూడండి. ఫస్ట్ రెంటల్ వెహికల్ తీసుకోండి. ఒకవేళ అవగాహన లేదు అసలు ఈ ఫీల్డ్లోకి అనుకుంటే, తీసుకున్న తర్వాత మీరు అదొక 2 డేస్, 1 డే లేదా 2 డేస్ నడిపిన తర్వాత మీకు ఓకే అనిపిస్తే అప్పుడు కొత్త వెహికల్ తీసుకునే కానీ ప్లాన్ చేసుకోండి. లేదు అంటే బండి రిటర్న్ ఇచ్చేసి వేరే జాబ్ చూసుకోవడమే. ఓకే, అయితే ఇప్పటికైతే తిరిగిన కిలోమీటర్స్ ఎంత అమౌంట్ అయింది అనేది అప్డేట్ చూపిస్తా చూడండి. మనమైతే ఎర్లీ మార్నింగ్ 4కి ఆన్ చేసాము. బుకింగ్స్ అయితే ఏం లేవు. 4కి ఆన్ చేసినా 4కి ఓలాలో ఒక బుకింగ్ అయితే పడింది. దాని తర్వాత అయితే 1 ఉన్న బుకింగ్. దాని తర్వాత 4 నుంచి 8 వరకు అయితే 8 గంటలకు అన్నది మళ్ళీ బుకింగ్ అనేది. మిగతా 4 గంటలు అనేది బుకింగ్ అనేది లేదు మనకి. 8 ఆన్ చేస్తే ఫస్ట్ రైడ్ కూడా 9:45కి అయితే అయిపోయింది, సెకండ్ రైడు. దాని తర్వాత కూడా చాలా స్లోగా ఉంది. ఇప్పుడు కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొంచెం బ్యాక్ టు బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు వరకు ఒక బ్యాక్ టు బ్యాక్ ఏమీ లే, 4 రైడ్స్ కంప్లీట్ అయినాయి అంతే మొత్తం ఓవరాల్గా అయితే. మనకైతే చూడండి, మొత్తం వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి. మీకు నచ్చితే అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసాక ఏమైనా డౌట్ ఉంది అన్నట్లయితే మీకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు వెహికల్ కావాలి అన్నట్లయితే కింద నా నెంబర్ పెట్టాను, ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెంట్ ఎలా ఉంటుంది, తీసుకోవచ్చా తీసుకోకూడదా, వెహికల్ తీసుకొని నేనేం ఫేస్ చేస్తున్నా అనేది మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, అయితే ఇప్పుడైతే మనం కంప్లీట్ అయిన రైడ్స్ అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి, మొత్తం వచ్చేసి 84 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం మనము. 84 కిలోమీటర్స్ మార్నింగ్ 4 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. ర్యాపిడోలో అయితే ఒక రైడే అయింది 300, ఓలాలో అయితే 1000 రూపాయలు అయింది. మొత్తం వచ్చేసి 1300 అంతే, ఏం లేదు ఈడ డొల్లే. ఇదిగోండి, ఫస్ట్ రైడ్ అయితే మనకి కోంపల్లి నుంచి బోయినపల్లి పడినది. దీనికి 279 రూపీస్ క్యాష్ కలెక్ట్. దాంట్లో నుంచి 8 రూపీస్ కట్ చేసుకొని మనకు వచ్చేసి 270 ఇచ్చిండు. 13.1 కిలోమీటర్ ట్రావెల్ చేసాము. 24 మినిట్స్ అయితే టైం పట్టింది ఆ రైడ్కి. దాని తర్వాత వచ్చేసి మనకి 8 వరకు బుకింగ్స్ పడలేదు. అందుకే మళ్ళీ రిటర్న్ ఒక 10 కిలోమీటర్స్ రిటర్న్ కోంపల్లికి వచ్చేసి టిఫిన్ చేసి మళ్ళీ 8కి ఆన్ చేస్తే మనకి రైడ్ అనేది 8:20 పడింది. టైం ఉందా, టైం చూపిదు దీంట్లో, టైం చూపించట్లే. ఓలాలో బ్యాక్ చూపిస్తుంది, వెనకాల చూపిస్తుంది.
ఎన్నికి వస్తే ఇదిగోండి 8:16 అనే రైడ్ పడింది. 8:20 కల్లా పికప్ చేసుకున్నాం. కోంపల్లి నుంచి పికప్ డ్రాప్ వచ్చేసి బంజారా హిల్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 460 రూపీస్. దాంట్లో నుంచి 8 రూపీస్ అయితే కట్ చేసుకొని 452 రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చింది మనకి. 20.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 1 అవర్ 28 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి ఇది మియాపూరు, ఇది కాదు పికప్, దీంట్లో ఓలాలో అయితే ఇది కాదు, ర్యాపిడోలో అయితే పడింది ఒక రైడు. బంజారా హిల్స్లో డ్రాప్ చేశాక ఒక 2 రైడ్స్ అయితే క్యాన్సిల్ అయినాయి మనకి. 2 రైడ్స్కి గాను 40 రూపీస్ అయితే ఇచ్చింది. ఈరోజు 20 40 రూపీస్ అయితే ఇచ్చింది. ఇక్కడేం చూపించట్లే కానీ 40 రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు. దాని తర్వాత వచ్చేసి యూసఫ్గూడ పికప్ 1.6 కిలోమీటర్స్ పికప్ వెళ్ళాను. డ్రాప్ వచ్చేసి 11.8 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 278 రూపీస్ ఇచ్చిండు. 31 మినిట్స్ అయితే టైం పట్టింది ఇది మనకైతే. కేపీహెచ్పి కాలనీలో అయితే కేపీహెచ్పి కాదు డ్రాప్ చేసింది, జేఎన్టీయూ కాడ అయితే డ్రాప్ చేశాను. 278 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది రైడ్కి. దాని తర్వాత రైడ్ వచ్చేసి నడిగడ్డ టాండా మియాపూర్ నుంచి పికప్. దీనికి వచ్చేసి మనము ఇది వచ్చేసి పికప్ అక్కడ డ్రాప్ వచ్చేసి జనప్రియ వ్యాలీ మియాపూర్ ఇది డ్రాప్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 296 రూపీస్. దాంట్లో నుంచి 187 రూపీస్ అయితే కట్ చేసుకొని మనకు వచ్చేసి 287 రూపీస్ ఇచ్చిండు. 9.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 27 మినిట్స్ అయితే టైం పట్టింది. టోటల్ అయితే 3 రైడ్స్ అయిపోయినాయి. ఓలాలో, ర్యాపిడోలో 1 రైడ్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే మనం ర్యాపిడో కూడా ఆన్ చేస్తున్నాం. అది ఇందాక అది ఇప్పుడే రైడ్ అయిపోయింది. మనం మీకు అప్డేట్ చేసి ఆన్ చేద్దామని వెయిట్ చేద్దాం. జూబ్లీ ఇంక్లూవ్ హైటెక్ సిటీ 243 వద్దు, చూద్దాం, వెయిట్ చేద్దాం నెక్స్ట్ రైడ్ కోసం. అయితే ఎక్కడికి అదే చూడండి రేట్ ఇలా ఇస్తుంది. ఈరోజు చాలా రైడ్స్ అనేది స్కిప్ చేసేస్తున్నా. మార్నింగ్ నుంచి అసలు రేట్ ఇట్లా ఎన్ని స్కిప్ చేసిందో చూడండి. 12 కిలోమీటర్స్ 248, 2 కిలోమీటర్స్ పికప్. వెళ్దామా వద్దులే, 248 ఉంది వేస్ట్. మినిమం 300, 270, 280 అని ఇచ్చినా వెళ్ళొచ్చు కానీ 248, 250 కన్నా బిలోనే ఉంది 12 కిలోమీటర్స్కి. స్కిప్ చేసిన రైడ్స్ వచ్చేసి ఈరోజు మిస్సుడు చాలా రైడ్స్ అయితే స్కిప్ చేసిన. 50 రైడ్ల వరకు అయ్యింటాయి ఇప్పటికి ఈరోజు మార్నింగ్ నుంచి. లోడుగా 93 రైళ్ళు ఈరోజు యాక్సెప్ట్ చేయలేను నేను. రేట్ అలా ఇచ్చింది, అంత దారుణంగా ఇచ్చింది. 93 రైడ్స్ ఈరోజు యాక్సెప్ట్ చేయలేదు. అంత దారుణంగా రేట్స్ ఇస్తుండు, అందుకైతే మనం యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం మరి. నా నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఓలాలో పర్సెంటేజ్ ఓకే, ఇది మరి అయితే ఇప్పటికి ఈరోజు బొక్కే చేయాలన్న ఈరోజు ఖచ్చితంగా నైట్ వరకు చేయకుంటే ఈవినింగ్ వరకు అన్నా చేయాలి. చేయకుంటే ప్రాఫిట్ ఏమి ఉండదు. 1300 అయినాయి, ఇంకో 1700 అయితే చేయాలి. చేయకుంటే ప్రాఫిట్ ఏమి ఉండదు ఈరోజు మనకి. ఇది మరి చూద్దాం, మరి వెయిట్ చేద్దాం మనమైతే నెక్స్ట్ రైడ్ కోసం. అయితే నెక్స్ట్ రైడ్ ఏమన్నా పడ్డాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాం. ఓకే మరి. అదే పడుతుంది ఓ ర్యాపిడోలో 248. ఓకే, అయితే మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఏమైనా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. హాయ్, హలో, నమస్తే. మనమైతే మధ్యాహ్నం మీకు అప్డేట్ చేశాక ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ లాగిన్ చేద్దాం అనుకున్నా. ఈవినింగ్ అనేజీగా ఉంది, నా లాగిన్ చేయలేదు, ఆన్ చేయలేదు డ్యూటీ. 1:30కి అయితే క్లోజ్ చేసిన. 1:30కి మనకి 525 రూపీస్ అయితే రెంట్ పడుతుంది. మొత్తం 1900 దాకా అయింది బిల్లు. గ్యాస్ తక్కువే అయింది ఈరోజు, 500 రూపాయలు గ్యాస్ అయింది. 500 రెంట్ పోతే 900 లాభం. చూపిస్తే చూడండి, 1900 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఇచ్చినా, ఎన్ని కిలోమీటర్లు తిరిగినా అనేది టోటల్గా చూపిస్తే చూడండి. గొంతు కూడా చేంజ్ అయింది నాది, కోల్డ్ అయింది, ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. ట్యాబ్లెట్ వేసుకున్నాం మధ్యాహ్నం. సాయంత్రం ఆన్ చేసిన 5 అప్పుడైతే ఆన్ చేసిన. లోకల్ అయితే ఏం పడలేదు. అది మరి లోకల్ పడి ఉంటే వెళ్ళేతోని, లోకల్ అయితే ఏం పడలేదు. ఓకే, అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి. కంప్లీట్ అయిన 2 రైడ్స్ అనేది చూపిస్తాను. చూపించేసి క్లోజ్ చేసేద్దాం.
ఇదిగోండి 118 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం మనం మార్నింగ్. 118 కిలోమీటర్స్, 119 కిలోమీటర్స్, 100 మీటర్స్ తక్కువ. ర్యాపిడోలో వచ్చేసి 1000 రూపాయలు అయింది. సారీ, ఓలాలో. ర్యాపిడోలో వచ్చేసి మనకి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇది జనప్రియ నుంచి పికప్ మియాపూర్, అమీన్పూర్ నుంచి 0.3 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చేసి 6.6 కిలోమీటర్స్. ఇది మియాపూర్ రైల్వే మెట్రో స్టేషన్ కాడ అయితే డ్రాప్ చేసినది. దీన్ని 172 రూపీస్ అమౌంట్ వచ్చింది. 6 కిలోమీటర్స్ గాను 17 మినిట్స్ టైం పట్టింది. 26 మినిట్స్ అయితే టైం పట్టింది రైడ్కి. దాని తర్వాత వచ్చేసి మయూరీనగర్ మియాపూర్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి కుకట్పల్లి. ఇది పికప్కి వచ్చేసి 3.5కి వెళ్ళిన, డ్రాప్కి వచ్చేసి 22.3 కిలోమీటర్స్ డ్రాప్ వెళ్ళిన. ఇది వచ్చేసి కోంపల్లి డ్రాప్. ఇది కోంపల్లిలో డ్రాప్, బృందావన్ కాలనీ కోంపల్లి డ్రాప్. ఇది బొల్లారం అని చూపిస్తుంది, బొల్లారం కాదు. 395 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఇది మనకి 18 రూపీస్ పికప్, 18 రూపీస్ వరకు అనే పడింది. 20 రూపీస్ స్టాప్ ఫేర్ అని ఇచ్చిండు. ఒక స్టాప్ అయితే పెట్టిండు, కస్టమర్ ఈ రూట్లోనే తీసుకురా, ఈ రూట్లోనే వెళ్దామని స్టాప్ పెట్టిండు, కానీ ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ వెళ్ళిన. ఎక్స్ట్రా 20 రూపీస్ అయితే యాడ్ అయింది మనకి. దీనికి వచ్చేసి 395 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. అంతే, ఇంకా 885 రూపాయలు ఓలాలో అయింది. కాదు, అంతే, 885 రూపాయలు ఓలాలో అయింది. 1000 ర్యాపిడోలో వచ్చేసి 1010 రూపాయలు అయితే అయ్యింది. అంటే 5 రూపీస్ తక్కువ 1900 అయితే అయ్యింది. ₹5 తక్కువ 1900 అయింది. ఇది మరి అయితే ఉన్నాయి రెండు. ఇప్పుడు ఈ 1900లో రెంట్ ఒక 525 రూపాయలు తీసేద్దాం. 1895 మైనస్ 500, సారీ 525 రూపాయలు పడుతుంది. 525 రూపీస్ రెంట్ తీసేద్దాం, ప్లస్ 600 సిఎన్జి తీసేద్దాం. మనకు ప్రాఫిట్ వచ్చేసి 770 రూపీస్, 770 రూపాయలు ఈరోజు ప్రాఫిట్. ఇదిగోండి 118 కిలోమీటర్స్ తిరిగాను. 118 కిలోమీటర్లు అంటే 600 సిఎన్జి, 600 వేసా సిఎన్జికి. 770 రూపాయలు ప్రాఫిట్ ఈరోజు మనకి. ఇది మరైతే ఉన్న ఈరోజు బిజినెస్ అయితే ఇది 700 అయింది మనకి లాభం. ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు చూద్దాం, రేపు ఫుల్ డే కొట్టి ట్రై చేద్దాం. ఓకే మరి, బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో కానీ లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, తప్పనిసరిగానే రిప్లై ఇస్తాను. బాయ్ మరి.